గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది అంతేనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రత్యేకంగా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. దేవుడి మాట చేత మనల్ని బలపరిచి అలాగే లోకంలో నడిపించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ మాట యెహోషువ అనే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. నిజమే ప్రియులరా, ఈ మాట ఏ సందర్భంలో యెహోషువ అన్నాడంటే, ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా వారు చేసినటువంటి అవిధేయతను బట్టి, వారికి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి, వారు దేవుని యొక్క సరళత నుండి తప్పించబడి వారు చేసినటువంటి పాపము దోషాన్ని బట్టి ఐగుప్తు దేశానికి చెరగా వెళ్ళిపోయారు. ఐగుప్తులో భయంకరమైనటువంటి బానిసత్వం వారు చేశారు. వారు భయంకరమైనటువంటి శ్రమ ఆ ఐగుప్తులో వారు పొందుతూ ఉండగా వారు దేవుని తట్టు తిరిగి వారికి ఉన్నటువంటి అవిధేయతను, వారికి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని అంతటిని కూడా గుర్తు చేసుకుని దేవునికి ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు వారి మూలుగుల శబ్దాలను విని వెంటనే మోషేను పంపించి ఆ భయంకరమైనటువంటి బానిసత్వం నుండి విడిపించడానికి నాయకుడిని ప్రభు పంపించి మోషేను వాడుకున్నాడు. మోషే కాలంలో వారు అరణ్య ప్రయాణంలో వెళుతూ ఉండగా ఒకనాడు మోషే మృతి పొందిన తర్వాత ప్రభు యెహోషువను ఏర్పరచుకుని ఆ యెహోషువ కాలంలో దేవుడు చేసినటువంటి మేలులన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, ఇదిగో దేవుడు మనలను ఐగుప్తు నుండి రప్పించాడు, శత్రువుల చేతిలో నుండి విడిపించాడు. అమ్మోరీయులు, పెరిజీలు, కానానీయులు, యెబూసీయులు, గెర్గాషీయులు, హివీయులు, యెబూసీయుల చేతిలో నుండి మనలను ప్రభు విడిపించాడు. ఇదిగో శత్రువుల చేతిలో నుండి మనం విడిపించాడు. ఇదిగో ఆ దేవాతి దేవుని స్తుతించాలి, ఆయననే సేవించాలి అని యెహోషువ అన్నప్పుడు, మీ పితరులు నది అద్దరను ఉన్నటువంటి దేవతలను సేవించినట్లుగా మీరు సేవించగలిగితే సేవించుకోండి, మీరు ఎవరినైనా సేవించుకోండి, కానీ నేను, నా కుటుంబము, నేను, నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాను అని రూఢిగా దేవుణ్ణి నమ్ముకుంటాము, దేవుని మాత్రమే సేవిస్తాము అనేటువంటి మాటను ఖచ్చితంగా చెప్పినటువంటి ఆ మాటే ఈ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అనేటువంటి మాట. అప్పుడు మీరు ఎవరిని పూజించుకోండి, మీరు ఎవరిని సేవించుకోండి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా అంటారు, అయ్యో, ఐగుప్తు నుండి ప్రభు మమ్మల్ని రప్పించాడు, ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించాడు, ఆ బానిసత్వం నుండి ప్రభు విడిపించాడు, శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విడిపించాడు, ఆయన మాత్రమే స్తుతించాలి, ఆయన మాత్రమే సేవించాలి, ఇదిగో మేము కూడా ఆయనను మాత్రమే సేవిస్తాము అనేటువంటి మాట వారు కూడా పలుకుతారు. ప్రియులారా, నిజమే, మనం కూడా పూర్వం భయంకరమైనటువంటి ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో మనం కూడా ఉన్నాం. పాపం అనే బానిసత్వంలో మనం ఉండగా, ఈ లోకం అనే పాపంలో మనం ఉండగా, ఈ లోకంలో ఉన్నటువంటి శత్రువైన సాతానుకు మనము ఒకనాడు అప్పగించబడినప్పుడు దేవుడు ఆ పరిస్థితి నుండి మనల్ని విడిపించి క్షేమకరమైనటువంటి పరిస్థితి ప్రభు మనకు అనుగ్రహించి, ఇదిగో ఈ దినం ప్రభువును సేవించగలిగేటువంటి మనసు పరిస్థితి ప్రభు మనకు అనుగ్రహించాడు గనుక, ఇదిగో ఆ భయంకరమైనటువంటి శత్రువుల చేతిలో నుండి, ఆ భయంకరమైనటువంటి ఆ శ్రమల కాలం నుండి, కష్టకాలం నుండి ప్రభు నిన్ను పిలిచాడు. ఆనాడు ఇశ్రాయేలు పిలిస్తే, ఆనాడు ఇశ్రాయేలు రక్షిస్తే, నేడు నిన్ను నన్ను కూడా శ్రమల కాలంలో నుండి, కష్టకాలంలో నుండి, బానిసత్వంలో నుండి, దాసత్వంలో నుండి, లోక పాపము నుండి, దోషం నుండి ప్రభు మనలను రక్షించాడు, మనల్ని విడిపించాడు, మనల్ని విమోచించాడు. ఇదిగో వారు ఐగుప్తు దేశంలో ఏ ల్యాండ్లో ఉన్నారంటే ల్యాండ్ ఆఫ్ బాండేజ్లో వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఎప్పుడైతే ఐగుప్తు నుండి విడిపించబడి, ఇదిగో దేవుడు వాగ్దానం చేయబడినటువంటి ఆ కానానుకు విడిపించినప్పుడు బ్లెస్సింగ్ ల్యాండ్లోనికి వారు వచ్చారు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం. అప్పటి వరకు బాండేజ్లో ఉన్నారు, అప్పటి వరకు భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నారు. ఇదిగో దేవుడు కనికరించాడు, వారి మూలుగల శబ్దాలను ప్రభు విన్నాడు, విని వారిని రక్షించాడు. ఇదిగో నేడు నిన్ను కూడా ప్రభువు రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను విమోచించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమమయుడు, ఆయన కరుణామయుడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆనాడు ఇశ్రాయేలును రక్షించిన దేవుడు ఇదిగో నిన్ను నన్ను కూడా రక్షించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో కానీ, నీ ఇంటిలో కానీ ఏదైనా ఇదిగో శ్రమ అనేటువంటి అనుభవం ఏదైనా ఉందా?
ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు మొర్రపెట్టారు, వారి యొక్క మూలుగల శబ్దాలు ప్రభు విన్నారు, వీరి గొప్ప కార్యం వారికి చేశారు. ఇదిగో నేడు మన జీవితంలో కూడా ప్రభు చేయాలని ఆశిస్తూ ఉన్నారు కనుక ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన, గొప్ప విడుదల, గొప్ప విమోచన దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. గనుక ఇక నుండి యెహోషువ తీసుకున్నటువంటి తీర్మానం నేడు మనం కూడా తీసుకోవడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము, ఇక ఎవరిని సేవించము. ఎందుకంటే ఆయన శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విడిపించాడు, కష్టకాలం నుండి ప్రభు మమ్మల్ని విడిపించాడు, శ్రమల కాలంలో నుండి ప్రభు నన్ను విడిపించాడు. పాప బానిసత్వంలో ఉన్నటువంటి నన్ను ఆయన రక్తము చేత కడిగి పవిత్రునిగా చేశాడు. గనుక యెహోవాను మాత్రమే నేను సేవిస్తాను అనేటువంటి ఆలోచనతో దేవుని మాత్రమే స్తుతిద్దాం, దేవుని మాత్రమే సేవించుదాం. అలాగూ సేవించి దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే ఆశీర్వాదం ఆనాడు ఇశ్రాయేలు కానానైతే నేడు మనకు పరలోకం కనుక ఆ పరలోకపు వారసత్వాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, నీ నామానికి వందనాలు. ఈ దినం చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు. ఆనాడు యెహోషువ గొప్ప తీర్మానం తీసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. నేను నా ఇంటి వారును నిన్ను మాత్రమే సేవిస్తాం ప్రభువా అని గొప్ప తీర్మానం తీసుకున్నాడు. అటువంటి తీర్మానం అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అవును నిజమే, ఆయన మమ్మల్ని శత్రువుల చేతుల నుండి విడిపించారు, భయంకరమైనటువంటి ఐగుప్తు బానిసత్వం నుండి ఆయన మమ్మల్ని విడిపించాడు, కనుక ఆయన మాత్రమే సేవిస్తాం, ఆయన మాత్రమే స్తుతిస్తాం అనేటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీసుకున్నారు. కనుక నేడు ఈ వర్తమానం విన్న మేము ఇదిగో మేము కూడా ఒకనాడు కష్టకాలంలో ఉన్నప్పుడు మా మొరలు మీరు విని మమ్మల్ని రక్షించారు అయ్యా, మమ్మల్ని విడిపించారు, మమ్మల్ని విమోచించారు, పాప నుండి విడిపించారు. అందుకొరకే స్తుతులు చెల్లిస్తూ మేము యొక్క నుండి మేమును మా ఇంటి వారము మిమ్మల్ని మాత్రమే సేవిస్తామనేటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉండగా అట్టి దీవెన, అట్టి శక్తి, అట్టి బలము మాకును మా కుటుంబాలకు దయచేయమని ప్రాముఖ్యంగా ఈ దినచర్య అంతట్లో ప్రయాణాల్లో, ప్రయత్నాల, పనులలో మా బిడ్డలకు తోడయండి, ఆదరించి నడిపించమని మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.